దేవుడు ఆశీర్వదిస్తాడు. నిజమైనటువంటి క్రైస్తవుణ్ణి దేవుడు ఏం చేస్తాడు? దీవిస్తాడు. దేవుని దీవెనలకు పాత్రుడవుతాడు. ఆయన తండ్రి అయిన అబ్రహామును బట్టి ఇస్సాకును దీవిస్తున్నాడు. తన తండ్రి కాలములో చాలా బావులు తవ్వించాడు. ఆ బావులు అనేకులకు దాహాన్ని తీర్చేటువంటి బావులు, అనేకులకు ఉపయోగకరమైన పనులు చేశాడు అబ్రహాం. తండ్రి తవ్వించిన ఆ బావులను ఫిలిస్తీయులు ఏం చేశారంటే పూడ్చేశారు. ఆ తర్వాత ఇస్సాకు వాటన్నిటినీ తవ్వుకుంటూ వాటిని ఓపెన్ చేస్తూ రీఓపెన్ చేస్తూ వచ్చాడు. మంచి మంచి మధురమైనటువంటి జీవ జల ఓటల గల బావుల్ని తవ్వినప్పుడు కొన్ని వేల లక్షల మంది వాటిని త్రాగి దాహాన్ని తీర్చుకునేటట్లుగా చేశాడు. తండ్రి చేసిన మంచి పని, తండ్రి చేసినటువంటి బాట, తండ్రి బాటలో కుమారుడు కూడా ఏం చేస్తున్నాడు? నడుస్తూ ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, ఒక తండ్రిగా నువ్వు మంచి పని చేస్తే బిడ్డలుగా వాళ్ళు ఆ మంచి పనే కొనసాగిస్తారు. ఒక తండ్రిగా నీవు చెడ్డ పని చేస్తే బిడ్డలుగా వాళ్ళు కూడా నీ చెడ్డ పనినే కొనసాగిస్తారు. అంటే నీ బిడ్డలు బాగుపడాలన్నా చెడిపోవాలన్నా తండ్రిగా నీదే బాధ్యత.